ఇప్పుడు మీరు గమనించండి, ఈ కూటమిలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆ రెండు పరిణామాన్ని చెప్తాను. ఒకటి, చంద్రబాబు నాయుడు నోట్ నుంచి బీజేపీ గురించి కానీ, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గురించి కానివ్వండి, అన్ని చోట్ల మాట్లాడాలంటే ఈ రోజున జంకేటువంటి పరిస్థితి. బీజేపీ జెండాలు పెట్టాలన్నా కూడా జంకేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. పొత్తులకు వచ్చారు కానీ మాకు బీజేపీతో మేము ఉన్నామని ధైర్యంగా చెప్పుకోలేనంత భయం ఈ రోజున నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. రెండో వైపున బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో కలపడానికి ఈ రోజున సంసిద్ధంగా లేనటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. ఈ విధమైనటువంటి అంతరాలు అనేటువంటిది, ఈ విధమైన అభ్యంతరాలు, అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళకి వీళ్ళందరూ కలిపి ఒక ట్రాక్ మీదకు వస్తున్నారు. ఇది ఎప్పటికి సాధ్యం అవుతుంది ఏమిటి అనేటువంటిది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఒక ఆశీర్వాదంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. వాల్యుబుల్ టైం అనేటువంటిది 10-15 రోజులు కూటమి కోల్పోయింది. ఇప్పటికే ఆల్రెడీ ఉమ్మడి మేనిఫెస్టోలు ప్రకటించి ఒకే వేదిక మీదకి వచ్చి ఒక తాటి మీద అందరూ ఒకే మాటతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు విరుచుకుపడాల్సినటువంటి సందర్భంలో 15 రోజులు కోల్పోయారు. ఎట్టకేలకు నిన్న మా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిశారు. ఇది ఎంత మేరకు ముందుకెళ్తారు ఏంటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమిలో ఉన్నాయి. ఇది ఎన్నాళ్ళు ఈ విధంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు లేవు. ఇది అంతర్గతంగా ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు, కానీ బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఆ బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆ బాధను కూడా దిగమిడుకొని ఏది తేలుగుట్టినటువంటి ఇది అంటారు కదా, దొంగలని మనం అనకూడదు, కానీ ఈ చెప్పుకోలేనటువంటి బాధతో ఈ రోజున ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఎలా దీనికి పరిష్కారం ఏ విధంగా కనిపెడతారు ఏంటి అనేది ఆ మంత్రం ఏదైనా చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా, లేదు అంటే రేపొద్దున ఎవరన్నా కేంద్ర బీజేపీ పెద్దలు వచ్చేమన్నా దీన్ని సముదాయిస్తారా? సముదాయించాలంటే అసలు బీజేపీలో ఉండేటువంటి అంతర్గత సమస్యలు ఎక్కడ పరిష్కరించుకుంటారు? ఎందుకంటే పురంధేశ్వరి రాజమహేంద్రవరంలో పోటీ చేస్తే ఈ రోజున సోంబి రాజుకు సంబంధించినటువంటి వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకే వాళ్ళు సహకరించుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక తెలుగుదేశంకి ఎక్కడ ఇది మరి వాళ్ళు ఎలా సహకరించుకుంటారు, ఏం చేసుకుంటారో అర్థం కాని అయోమయ పరిస్థితి ఉంది. ప్రజల్లో మరింత గందరగోళం అయితే రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ అభ్యర్థుల మార్పు అన్నటువంటి పాయింట్ లో ఏమైనా ఉంటుందా? చెప్పండి గారు. చెప్పండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చాలా చక్కటి కథలు అల్లుతూ వచ్చి బీజేపీ మీద రాయేశారు. నేను కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి విషయాలు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఓడిస్తారని